హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను లెగడం లేట్ అయిపోయింది. లేచేసరికి పెద్ద వర్షం అయితే పడుతుంది. ఇంకా మా చిన్నోడు లంచ్ బాక్స్ కట్టడం లేట్ అయిపోయిందండి. వాడికైతే పంపించేశాను నేను పట్టుకొని వస్తానని. మా మాయ అంత వర్షంతో మార్కెట్కి వెళ్ళి గోంగూర, మునక్కాయలు, ఆనపకాయ, ముల్లంగా అయితే పట్టుకొని వచ్చారు. కాయగూరలు మేము తినడం తక్కువ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడే తెచ్చుకుంటాము. మునక్కాయలు, శనగపప్పు వండడం కోసం శనగపప్పు అయితే ముందే నానబెట్టి ఉంచేసుకున్నాను. పప్పు ఉడకబెట్టేసి అందులో ముక్కలన్నీ కట్ చేసి వేసేసానండి. నేనైతే సాంబార్లోకి ఎక్కువ ముక్కలు వేసుకుంటాను, అన్ని రకాలు వేసుకుంటాను. చాలా బాగుంటుంది సాంబార్. అలాగైతే ఇంకా ఈ రోజైతే గోంగూరతో గోంగూర పచ్చడి చేశానండి. ఇంకా వైట్ రైస్ కూడా వేడివేడిగా ఉంది. ఈ గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి అండి. లాంగ్ వీడియో కూడా పెట్టాను చాలాసార్లు, ఎవరైనా చూడకపోతే చూడండి. మా చిన్నోడికైతే బంగాళదుంప పిట్టి చేసి, మాకైతే శనగపప్పు, మునక్కాయ వండుకున్నాము. సాంబార్ ఎప్పుడు చేసినా ఉప్పు మిరపకాయలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సాంబార్లో ఇలా ముక్కలు తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇక భోంచేసిన తర్వాత ఏదో ఒక పండు ఉండవలసింది.